మరి క్రైస్తవుడు మరణాన్ని ఏ విధంగా చూడాలి? మరి దానికి మనకు ఆ ప్రశ్నను వింటుంటే ఏదో రకంగా అనిపిస్తుంది, కానీ మరి పరిశుద్ధమైన గ్రంథంలో అనేక మంది ఆ మరణాన్ని గురించి వాళ్ళు ఏ విధంగా చూశారనే విషయాన్ని తెలిస్తే మనకు అప్పుడు మనం కూడా మన జీవితాలలో మరి మరణాన్ని ఏ విధంగా మనము దాన్ని తీసుకునే వారికి ఉండాలి. మన భక్తులు ఏ విధంగా అయితే మరణాన్ని గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పారో ఆ విధంగా మన జీవితాలను కూడా మరి ఆ విధంగా కట్టుకొని, మరి మరణం అంటే చాలామందికి భయం ఉంటుంది. మరి మరణం అనగానే మనము హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఎవరైనప్పటికీ, నేను ఇంకా కొద్ది సంవత్సరాలు బ్రతక చివరి గడియలో ఉన్నప్పటికీ మరి మరణం పట్ల ఆసక్తి కలిగినటువంటి బిడ్డలుగా మనం చూస్తాం. అది మానవుకు ఉన్నటువంటి, కానీ మరణానికి మరి వయసుతో నిమిత్తం లేదు. మరి పేదవారని, ధనవంతులని, చిన్నవారని, పెద్దవారని దాని కనికరము మరణానికి లేదు. కానీ మరణము ఎప్పుడు సంభవించినా మనము సిద్ధపాటు మనసు కలిగి మనము ఒకటే, మనం ఎన్ని రోజులు ఈ లోకంలో జీవించినప్పటికీ ఏదో ఒక రోజు మనం మరణించిన వారమని తెలుసుకొని, మరి ఏది ఏమైనప్పటికీ మరణించిన తర్వాత మన స్థానం ఎక్కడా? మరి పరదేశున, మరి పాతాళమా? ఇది మనము జీవంతో ఉన్నప్పుడే, మరి ఈ లోకంలో ఉన్నప్పుడే మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మరి దేవునితో సావాసం కలిగి జీవిస్తే మనం అక్కడ మరి దేవుడు పరదేశంలో ఉండడానికి మనకు అవకాశం ఇస్తాడు. అది మనకే ఇచ్చాడు దేవుడు. మన స్వతంత్రంగా నువ్వు పాతాళం కావాలా, మరి పరదేశి కావాలనేది అది మన నిర్ణయమే. మరి దేవుడు ఎందుకంటే బలవంతం పెట్టే దేవుడు కాదు. మనం చాలామంది ఏంటంటే మత మార్పిడి అని అనేక మంది అంటే ఎవరిని మత మార్పిడి అని కాదు. ఇది ఒక సరైనటువంటి మార్గము. ఈ మార్గంలో మీరు ప్రయాణిస్తే ఎవడైనా తాగుపోతున్నాడు అనుకో, నీ తాగవద్దు అని చెప్తాం మనం. అంటే మనం చెప్పేటటువంటిది ఏంటంటే ఆయన సరైన క్రమంలో నడపడానికే, సరైన మార్గంలో నడపడానికే మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా చెప్తాం. కానీ వాళ్ళు అనుకునేది ఏంటంటే వీళ్ళు మళ్ళీ మతం మారుస్తున్నామని చాలామంది అలాంటి అభిప్రాయం కలిగి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మరి ఈరోజు మరణాన్ని మన కుటుంబంలో కూడా మన ప్రియులు, మన సహోదరులు అయినప్పటికీ, మన తోబుట్టులు అయినప్పటికీ, ఎవరు మరణించినప్పటికీ ఆ మరణించినటువంటి స్థితిలో మరి మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మనం ఏ విధంగా ఉండాలి, ఆ మరణాన్ని ఏ కోణంలో మనం చూడాలి. సర్వసాధారణంగా మానవ శరీరం కలిగినటువంటి వారం కాబట్టి బాధ ఉంటుంది. కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో మరి బాధపడాలని లేదు, కానీ ఆ మరణాన్ని ఒక మార్గంగా చూశారు. అంటే ఇప్పటి నుంచే మన పిల్లలకు మరి మరణం పైన వారికి అవగాహన మనం కల్పించే వారికి ఉండాలి. మన పెద్దవారం కాబట్టి నేను ఎప్పుడు మరణించినప్పటికీ నేను మరణించినప్పుడు నువ్వు ఏడవకూడదు అని మన పిల్లలకు నేర్పించేటటువంటి స్థితిలోనికి. అంటే మరణం అనేది వాళ్ళు ఎవరు బాధపడాలంటే మరి మారు మనసు లేని రక్షణ అనుభవం లేనటువంటి బిడ్డలు బాధపడాలి. కానీ మనం మారు మనసు పొందుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? పరదేశికి వెళ్తాము. కాబట్టి ఆలు పోయిన తర్వాత కొన్ని రోజులకు మనం కూడా శాస్త్రంగా ఈ భూమి మీద ఉండడానికి మనము కూడా ఒక రోజు మరి అక్కడికి పోయేవారమే, దేవుని నిరించేవారమే. కాబట్టి మరొకసారి మనం కలుసుకుంటాం, మన ప్రియులను అందరినీ కూడా మనం కలుసుకుంటాం. మరి అలాంటప్పుడు ఇంకా మనం భయం ఎందుకు? మరణం అంటే భయం లేనటువంటి స్థితిలో మనం ఉండాలి. మరి ఆ విధంగానే మరి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13లో కనుక మనము ఆలోచిస్తే అక్కడ ఒక అద్భుతమైన అపోస్తలుడైన పౌలు రాసినట్టు దాన్ని మనం ఒకటి చూసుకుంటే మరి మరణం గురించి ఏ విధంగా చెప్పాడు. మరి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము, సహోదరులారా నిరీక్ష లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకున్నట్లు నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకిండుట నాకు ఇష్టం లేదు. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలే ఆ మాట చెప్తున్నాడు. ఏంది అని అంటే వాళ్ళు మరణము కాదు కానీ వాళ్ళు నిద్రిస్తున్నారని చెప్తున్నాడు. అంటే మనము చాలా మటుకు అది మన వాడుక భాషలో మరణం అనే మనకు అలవాటు అయిపోయింది. కానీ మరి ఇక్కడ లేఖనంలో పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు మరి మామూలు వ్యక్తి కాడు, ఆయన దైవభక్తి కలిగినటువంటి వాడు. మరి ఒక నూతన నిబంధనలో దాదాపు 13 గ్రంథాలను రచించిన వ్యక్తి. ఆయన చెప్పినటువంటి మాట మళ్ళొకసారి చదవమ్మా.
సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడు నిమిత్తము దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మరి ఆ యొక్క తెసలోనిక సంఘంలో ఉన్నటువంటి సంఘానికి మరి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు అంటే మరణము గురించి. వాళ్ళు మరణమని కాదు కానీ వాళ్ళు నిద్రిస్తున్నారు. మరి ఎప్పుడైతే రెండవ రాకడలో కనుక నువ్వు మారు మనసు పొంది రక్షణ అనుభవంలో ఉంటే మరి యేసు ప్రభు వచ్చేటప్పుడు వారిని కూడా తనతో పాటు మరి తీసుకొని వస్తానని చెప్తున్నాడు. కాబట్టి మరి మరణం అంటే ఇంకా మనకి ఎందుకు భయపడాలి? ఎట్లాగో యేసు ప్రభు రెండవ రాకడలో మనల్ని తనతో పాటు ఈ భూమి మీదకి, కొత్త ఆకాశం కొత్త భూమి కాబట్టి ఇంకా మనం ఎందుకు అదే అంటే మరణము గురించి భయం మనకు ఉండకూడదు. మరణము ఎప్పుడు సంభవించినప్పటికీ నేను సిద్ధమే ప్రభు, ఎప్పుడైనా ఆయన ఈ రాకడ ఎప్పుడు వచ్చినప్పటికీ మనం సిద్ధపాటు మనసు కలిగి ఉన్నామా? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పిల్లరా. మరి ఇదే విషయాలు మరి పౌలు గారు రాసిందే కాకుండా మరి అనేకమైన విషయాల్లో కూడా మరి యోహాను సువార్తలు కూడా చూస్తే అక్కడ కూడా మరణాన్ని గురించి ఏమి చెప్పాడు. మరి 5వ అధ్యాయము 28, 29లో చూస్తే మరి దాని గురించి రాసినటువంటి మాటను కూడా మనం చూస్తే మరి యోహాను సువార్త 5వ అధ్యాయము దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు. మరి ఇక్కడ కూడా దేవుడు అద్భుతమైన మాట మరి యోహాను గారు చెప్పినటువంటి ఆయన సువార్తలు చెప్పినట్లు ఆయన కూడా మరణం గురించి దీనికి ఆశ్చర్యపడకూడదు. మనం మరణం అనగానే అయ్యో అసలు ఏమైంది ఎట్లయిందని మనం అనేక రకాలుగా మన హృదయాలలో ఆ ఆలోచనకి వెళ్తాయి. కానీ మరి ఇక్కడ యోహాను గారు చెప్తున్నారు, అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే దీనికి ఆశ్చర్యపడకూడదు. ఎందుకనంటే ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున అదే రెండవ మరి ఆయన యేసు ప్రభువు రెండవ రాకడ గురించి మరి అపోస్తలుడైనటువంటి యోహాను గారు చెప్తున్న మాట చూస్తే మరి దీనిని ఆశ్చర్యపడకూడదు, ఒక కాలము వచ్చుచున్నది. అది ఎప్పుడో రెండవ రాకడలో. మరి ఆ కాలము సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మరి ఇక్కడ మనకు దేవుడు మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి మరి ఆయన చెప్తున్నాడు ఆ కాలంలో ఏ కాలం అయితే యేసు ప్రభువు రెండవ రాకడలో వస్తారో ఆయన శబ్దం విని సమాధులలో ఉన్న వారందరూ కూడా మరి సమాధిలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దం విని ఆయన మేలు చేసిన వారు మరి జీవ పునరుద్ధానకు మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మనం మేలు చేస్తున్నామా, మరి లేకపోతే మన ద్వారా ఎవరికైనా మనం అన్యాయం చేస్తున్నామా, లేకపోతే మన జీవితం ఏ విధంగా ఉంది? ఒకేలా కనుక నువ్వు మేలు చేసిన వాడవైతే మరి దేవుడు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి జీవ పునరుద్ధానమును ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మరి జీవ పునరుద్ధానము దేవుడు ఇస్తానన్నప్పుడు మరి మరణం గురించి మనం ఎందుకు భయపడాలి? మరి మరణం అనగానే చాలా భయపడిపోతాం. కానీ ఒకటే, ప్రభువా నీ చిత్తమైతే ఎప్పుడైనా నన్ను తీసుకో, నేను సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదనేది చాలా ప్రాముఖ్యం. అంటే మరణం గురించి మనం భయపడే వారికి ఉండకూడదు. కానీ ఎప్పుడు మరణం వచ్చినప్పటికీ మన రెండవ రాకడలో మనం లేపబడే స్థితిలో మనం ఉన్నామా? అది మనం ఏం చేయాలంటే మరి మేలు చేసేవారికి ఉంటే మరి జీవ పునరుద్ధానములకు దేవుడు తీసుకొని మరి అదే కీడు చేసిన వారు ఎక్కడికి వెళ్తారంటే వారు పునరుద్ధానమును బయటికి వచ్చేదారు. ఆ పునరుద్ధానంలో వాళ్ళు ఉండరు కానీ వాళ్ళు పాతాళానికి వెళ్తారు పిల్లారా. కాబట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకొని మనం ఎప్పుడు కూడా మరణము అనగానే మరి దానికి మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఏ కాలంలో ఏది జరగాలో మరి అది సంభవిస్తుంది. కాబట్టి మనం జీవంతో ఉన్నప్పుడే మరి ఈ లోకంలో మనం ఉన్నప్పుడే మనం మేలు చేసేవారికి ఉన్నామా, లేకపోతే మనం ఇతరులకు కీడు చేసేవారికి ఉన్నామా? మరి పరిశుద్ధమైన గ్రంథంలో మరి పాత నిబంధనలు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. కానీ అదే నూతన నిబంధనలో మరి యేసు ప్రభువును తన శిష్యుడు అడుగుతాడు, ప్రభా 10 ఆజ్ఞలు మీరు ధర్మశాస్త్ర ప్రకారం ఇచ్చారు కదా, మరి దానిలో ప్రాముఖ్యమైనటువంటి 2 ఆజ్ఞలు చెప్పమని అన్నప్పుడు మరి ప్రభువు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే నీ పూర్ణ ఉదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ నీ దేవుడైన యెహోవాను
సేవించవలనే. మరి అదే మొదటి ఆజ్ఞ. మరి రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటాడు. మనం ఈ రెండు ఆజ్ఞలు కలిగి ఉన్నామా? మరి మన శత్రువులను మనం ప్రేమించే వారికి ఉన్నామా? మరి నిన్ను వలె నీ పొరుగు, తన శరీరాన్ని మనం ఏ విధంగా భద్రంగా కాపాడుకుంటామో నీ ఇరుగు పొరుగు వారిని కూడా నువ్వు ఆ విధంగానే నీ శరీరాన్ని ఏ విధంగా అయితే నువ్వు చూసుకోగలుగుతున్నావో మన పొరుగు వారిని కూడా మనం ఆ విధంగా ఈ రెండు ఆజ్ఞలు అంటే మరి ఇది అనగానే మరి దాదాపుగా వేరే విశ్వాసంలో ఒక డౌట్ ఏంటంటే మరి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కాబట్టి 8 ఆజ్ఞలు కొట్టివేశాడని కాదు. కానీ మరి దేవుడు చెప్పినట్టు ఆ మొదటి ఆజ్ఞలో 5 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. మరి ఏదైతే రెండవది నిన్ను వలని పొరుగుమాను ప్రేమించమని చెప్పాడో దాంట్లో కూడా మిగతా 5 ఆజ్ఞలు కలిగి ఉన్నాయి ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దాన్ని 2 ఆజ్ఞలని కాదు కానీ 10 ఆజ్ఞలు ఇమిడి వాటన్నిటిని కలిపి మరి యేసు ప్రభు మరి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి అదేవిధంగా మరి కీర్తనకారుడు మోషే రాసినప్పుడు కీర్తనలో మరి 90వ సంకీర్తన మరి 3వ చరణంలో కూడా మరి ఆయన చెప్పినట్టు మాట ఒకసారి మనం చూద్దాం పిల్లారా. మరి కీర్తన గ్రంథము మరి 90వ సంకీర్తన 3వ చరణము. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలనే ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. మరి ఇక్కడ కూడా మరి దేవుడు ఏది మర్మము చేయలేదు. మరణము గురించి ఎక్కడ కూడా మీకు మరణము లేదు అని కాదు. కానీ మనం ఆ యొక్క మర్మాన్ని తీసివేసి మరి పరిశుద్ధ గ్రంథంలో మరి మోషే చేసినటువంటి ఈ ప్రార్థనలో మరి మోషే కూడా చెప్పినప్పటికీ నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఇది మనందరికీ తెలుసు. అయినా మరి మరణం అంటే ఎప్పుడు మనం బాధపడుతూనే ఉంటాం. ఈ వాక్యం మనకు తెలుసు. అయినప్పటికీ ఆ వాక్యాన్ని మనం మర్చిపోయి మరణం అనగానే భయపడే స్థితిలో ఉంటాం. కానీ మరి నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చున్నాడు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించినను నిన్నటి వలనే ఉన్నవి. నిజంగా మరి దేవుడు అద్భుతమైన మాట. అంటే 1000 సంవత్సరములు నీ దృష్టి 1000 సంవత్సరాలు గతించినను ఆ 1000 సంవత్సరాలు కూడా తన దృష్టిలో అవి ఒక రోజు వలె నిన్నటి వలనే అని మరి ఇక్కడ సెలవిస్తున్నప్పుడు మనం వీటన్నిటిని చదువుతాం. కానీ ఆ సమయం వచ్చే వరకు వాటన్నిటిని మనం మర్చిపోయే వారికి ఉంటాం ప్రియులారా. కాబట్టి మరి మోషే చెప్పినప్పటికీ మరి పౌలు చెప్పినప్పటికీ మరి అపోస్తలుడైన యోహాను చెప్పినప్పటికీ మరణాన్ని గురించి ఎక్కడ బాధపడ్డట్టుగా కానీ ఆ మరణము ఏదో మనకు అకస్మాత్తుగా సంభవించేది కాదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనము ఆ విధంగా బాధపడకూడదనే మరి మరణం గురించి అద్భుతంగా మరి ఇక్కడ రాశారు పిల్లారా. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మరి అత్యధిక సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి మన పరిశుద్ధ గ్రంథంలో ఎవరండి? అత్యధిక మరి మెతూషేల. థ్యాంక్ యూ సిస్టర్. మరి మెతూషేల 969 సంవత్సరాలు బతికాడు. మరి అలాంటి అంటే వాళ్ళు ఆ విధంగా జీవించారు. మరి ఆ విధంగా ఉన్నారు కాబట్టి దేవుడు అంటే మరి ఆయుష్ దేన్ని బట్టి తగ్గిపోయింది? మరి ఎందుకు వాళ్ళు అన్ని సంవత్సరాలు బతికారు? మరి మనం ఎందుకు అన్ని సంవత్సరాలు బతకలేడు? మరి అదే 90 కీర్తనలో మరి మోషే రాసిన 90 సంకీర్తనలు కూడా చూస్తే మరి మనిషి యొక్క ఆయుష్ గురించి చెప్పిన మాట మరి 60 సంవత్సరాలు 70 సంవత్సరములు అధిక బలం ఉన్నచో 80 అయినను ఆయాసము దుఃఖకరమంటాడు. కానీ మరి ఆనాడు 969 సంవత్సరాలు వాళ్ళు జీవించారంటే దానికి కేవలం ఏంటంటే వాళ్ళు నీతిగా యథార్థంగా పాపము లేనటువంటి జీవితం కలిగి జీవించారు. కాబట్టి మరి దేవుడు అన్ని సంవత్సరాల ఆయుష్ను వారికి అనుగ్రహించారు. సరే మరి వారి మొదటిశల తరం అయిపోయింది అనుకుందాం. మరి అదే తరాన్ని మరి ఈ యొక్క నోవహు తరం వరకు చూస్తే మరి నోవహు తరంలో కూడా మనం చూసినట్లయితే మరి నోవహు 120 సంవత్సరాలు బతికినట్టుగా మనం చూస్తాం. 120 సంవత్సరాలు ఆయన అంటే దాదాపుగా 900 ఒక తరము వారి తరం వీరి తరం కనుక మనం ఆలోచించినట్లయితే మరి దాదాపు ఎంత గ్రాఫ్ పడిపోయిందంటే పాపం ఎంతగా పెరిగిందో మరి ఆయుష్ కూడా అదే రీతిలో తగ్గినట్టుగా చూస్తాం. ఎంతైతే పాపం పెరిగిందో మరి 969 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ యొక్క తరము మరి రెండో తరం సెకండ్ జనరేషన్ వచ్చే వరకు మరి అదే ఈ యొక్క నోవహు కాలం వచ్చే వరకు మరి 120 సంవత్సరాలు ప్రియులారా. అంటే పాపము మితిమీరడాన్ని బట్టి మరి పాపాన్ని బట్టి 150 సంవత్సరాలు అమ్మా
నోవాహు 950 సంవత్సరాలు బ్రతుకు. క్షమించ అదే ఆ నోవాహు కాలం వచ్చేవారు, మన మోషే కాలానికి వచ్చే వరకు మన మోషే కూడా 120 సంవత్సరాలు బతికినటువంటి మరి ఈ మోషే మరి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అని చెప్పాడు, కానీ మరి ఆయన బతికినటువంటిది 120 సంవత్సరాలు. మరి ఆ తర్వాత మనము అనేక మందిని మరి దావీదును కనుక అయ్యా నీ ఆయుష్ కాలం ఎంత అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, నా ఆయుష్ కాలము బెత్తడంతా అని అంటాడు. అంటే ఎంత తగ్గిపోయి, అంటే 969 సంవత్సరాల నుంచి ఒకేసారికి మరి మోషే కాలానికి వచ్చేవరకు దాదాపుగా 120 సంవత్సరాలు మరి తగ్గిపోయినట్టుగా చూస్తాం. ఆ 120 సంవత్సరాలకు మరి ఇదే ఇక్కడికి వచ్చే వరకు ఇది జరిగినటువంటి ఏంటంటే మరి 60 ఆయననే మరి మోషే చెప్పినట్టు ఏంటంటే 60-70 సంవత్సరాలు చెప్పాడు, కానీ అదే మరి దావీదు కాలానికి వచ్చే వరకు ఆయన ఆయుష్ ఎంత అంటే ఆయన చెప్పినటువంటి బెత్తడంతనే అని చెప్తాడు పిల్లలు. అంటే ఎంత తగ్గిపోయింది, అంటే ఏ క్షణాన ఏమన్నా జరగవచ్చు. కాబట్టి మరి మనం ఏంటంటే ఇంకా సమయం ఉంది కదా, ఇంకా మారు మనసు మనం పొందాలని, ఇంకా మనం ఈ లోకంలో అనేకమైన నేను అనుభవించాలి, మరి అనేక ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ నేను అనుభవించాలని నువ్వు ఆశ కలిగి ఉంటే మరి దేవుడు ఎప్పుడు నీ ప్రాణాన్ని తీసుకుంటాడో తెలియదు, ఎప్పుడు మరి ఆయన పిలుపు మనకు అనుగ్రహిస్తాడో తెలియదు. కాబట్టి మరి మనము చాలా బహుజాగ్రత్తగా నేను ఇంకా ఎన్నో సంవత్సరాలు బతుకుతాను, ఇంకా నేను అతి చిన్న వయసులోనే ఉన్నానని మనం అనుకోవడానికి వీలు లేదు. కానీ ఏ సమయమన్నా మరి మరణానికి వయసుతో పని లేదు, చిన్నవారు పెద్దవారు మరి పేదవారు ధనవంతులని కాదు, ఎటువంటి వారైనప్పటికీ ఏ క్షణంనైనా మరి దేవుడు తన పిలుపును అనుగ్రహించినప్పుడు మనము పోవలసిన వారమే. కాబట్టి మనం అలక్ష్యము చేయకుండా మరి మారు మనసు అనుభవంలోనికి వస్తేనే మరి మనం ఆ నిత్యరాజ్యానికి వారసులం అవుతాం పిల్లారా. కాబట్టి ఇదే విషయాన్ని మరి మనము దావీదును ఒకవేళ తను పొందినటువంటి తన పిల్లలు మరణించినప్పుడు ఆయన ప్రవర్తించినటువంటి విధానం మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆయన చేసినటువంటి మనం చూద్దాం, 1 రాజుల గ్రంథము మరి 2వ అధ్యాయము 1-4 చూస్తే మరి అక్కడ ఆయన చేసినటువంటి తన కుమారుడు మరణించినప్పుడు మరి ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఈరోజు మనం కూడా దానిని మన జీవితానికి మనము అన్వయించుకో వారిగా ఉండాలి. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1-4 దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలా ఆజ్ఞించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను అప్పుడు నీ పిల్లలను తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొని నెడల ఇశ్రాయేలు రాజసింహాసనం మీద ఆసీనుడ ఒకడు నీకుండకుండా మానడని యెహోవా నిన్ను గూర్చి ప్రమాణం చేసినటువంటి మాటలు. మరి ఇక్కడ మరి దావీదు తన మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పినటువంటి మాట అద్భుతమైన మాట. అంటే ఆయన మరణం అని చెప్పడం లేదు, లోకులందరూ పోవాల్సిన మార్గంన నేను మరణిస్తున్నా మరి నేను అని అనలేదు. కానీ అది ఒక మార్గమే, మరణం అని కాకుండా అది ఒక మార్గంగా ప్రతి వారం కూడా ఏదో ఒక రోజు ఆ మార్గం కూడా పోవాల్సిన వారమే. ఇప్పుడు కాకపోయినా ఇంకా 10 రోజులు ఎన్ని రోజులు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఏదో ఒక్క రోజు మరి లోకులందరూ పోవాల్సిన మార్గం నేను పోచున్నాను. కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి తన కుమారునికి ఆయన ఉపదేశిస్తున్న విధానం చూస్తే మరి నేను చనిపోతే నీవు బాధపడకూడదు, ఎందుకంటే అది మరణము కాదు. లోకులందరూ ఏ విధంగా అయితే ఆ యొక్క మరణం అనే మార్గంలో పోతున్నారో నేను ఆ మార్గంలో పోతున్నా. కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని మరి ఆయన చెప్పే మాటలు ఏంటంటే మరి దేవుడు విధించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని నువ్వు ఏ పని చేసినానో అది సఫలమవుతుంది. మరి మన పిల్లలకు మనం ఎప్పుడన్నా కూర్చొని మాటలు చెప్పగలుగుతున్నామా?
మరి బిడ్డ నువ్వు ఎలాంటి నేను ఎప్పుడు మరణించినప్పటికీ, ఎప్పుడు నేను దేవుని నిద్రించినప్పటికీ నువ్వెప్పుడు నా విషయంలో నువ్వు బాధపడకూడదు. ఎందుకనంటే మరి దేవుని ఆజ్ఞలను గైకొని మరి మనుషులందరూ పోవాల్సిన మార్గం నేను పోతున్నా కాబట్టి నువ్వు ఎలాంటి అధైర్యానికి గురి కాకూడదు. మరి భక్తుడైన దావీదు మరి సొలొమోనుకు చేస్తున్నటువంటి అది ఏంటంటే ఆయన హెచ్చరిస్తున్న విధానం చూస్తే అది మరణము కాదు, కానీ లోకులందరూ పోవాల్సిన మార్గం నేను పోతున్నా కాబట్టి నువ్వు దాని విషయంలో బాధపడకుండా అని చెప్పకుండా ఇంకోటి ఏం చెప్తున్నా అంటే దేవుని ధర్మశాస్త్రం అందు ఉన్నటువంటి ఆ శాసనాలన్నిటినీ నువ్వు గైకొన్నట్టు అయితే నువ్వు ఏ పని పూనుకొనేనో అది సఫలీకృతమవుతుందని మరి తన కుమారుడైన సొలొమోనుకు మరి చెప్పినటువంటి అద్భుతమైన దావీదు తన మరణకాలంలో చెప్పినటువంటి మాట మరి ఈరోజు మన పిల్లలకు అలాంటి ఉపదేశం మరి ఏ విధంగా అయితే దావీదు తన కుమారునికి చెప్పాడో మనం ఆ విధంగా చెప్పేవారిగా మనం ఉంటున్నామా ప్రియులారా. కాబట్టి మరణం అనగానే అయ్యో అని బాధపడతాం తప్ప అసలు ఇది మరణమే కాదు, కానీ మరి లోకులందరూ పోవాల్సినటువంటి మార్గంలో నేను వెళ్తున్నానే మన పిల్లలకు ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో అప్పుడే నువ్వు నిజమైనటువంటి విశ్వాసవి. మరి లేకపోతే మనం ఇంకా లోకానుసారంగానే మరి లోకం నువ్వు ప్రేమించిన వాడైతే నేను ఏం చెప్తా, అయ్యో నేను చచ్చిపోతే నీ బతికెట్లా, నేను చనిపోతే నీవు ఎట్లయితే, అవన్నీ అవసరం లేదు. ఆ దేవుడు చూసుకుంటాడు. మరి దిక్కు లేని వారికి దేవుడే మరి దిక్కు అని మన లేఖంలో సెలవిచ్చిన విధంగా మరి మనం ఎప్పుడు కూడా మన పిల్లలకు మనము వాక్యాన్ని బోధించేవారు ఉండాలి. మరణం గురించి నేను అందరు పోవాల్సిన మార్గం పోతున్నా కాబట్టి నువ్వెన్నడూ కూడా అధైర్యపడవద్దు. నువ్వు దేవుని విడిచిపెట్టకుండా మరి దేవునితో సావాసం కలిగి మరి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఉన్నట్టు ఆజ్ఞలన్నిటినీ పాటించిన వాడవైతే నువ్వు ఏ పని పూనుకొనినను అది మరి జరుగుతుందని మరి దావీదు చెప్పిన విధంగా మరి ఈరోజు వాక్యం అయినటువంటి మనము మన పిల్లలకు అలాంటి పురిగొల్పే వారికి మనం ఉంటున్నామా, వాళ్ళకి మనం ధైర్యాన్ని ఇచ్చాం. మనం చనిపోయినప్పుడు మనం ఇవి కనుక మన పిల్లలకు మనం చెప్పకపోతే వాళ్ళు చనిపోయినప్పుడు అనేకమైన వేదనకు గురి అవుతారు పిల్లలు. ఎందుకనంటే అయ్యో మా తండ్రి చనిపోయాడని. కానీ మనమే బతికున్నప్పుడు మన పిల్లలకి చెప్పగలిగితే నేను చనిపోయినప్పటికీ మనం ఎప్పుడు ఎవరిమి చనిపోతాం మనకు తెలియదు, కానీ మరి ఆ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మన చనిపోకముందే మన పిల్లలను ఆ విధంగా వారికి మనము వాక్యం ద్వారా తరపిదీయగలుగుతున్నామా అంటే మరణం అంటే నువ్వేం బాధపడకూడదు, అదొక మార్గమే. ఒకానొక రోజు నేను ముందెళ్ళినప్పటికీ నువ్వు ముందు మన పిల్లలంటే మన పెద్దవారం కాబట్టి అయ్యో మనమే చనిపోతాం మన పిల్లలు చనిపోరు అని కాదు. వాళ్ళని చెప్పవలసిన మాట ఏంటంటే నేను ముందు మరణించినప్పటికీ నీవు నాకంటే ముందు నువ్వు మరణించినప్పటికీ ఏడవకూడదు, ఆ విషయంలో బాధపడకూడదు అని మన పిల్లలకు మనం బోధించేవారు. అంటే మన పిల్లలకు ఈ తనం వారికి అలాంటి తర్ఫీదునిచ్చేవారుగా మనం ఉంటున్నామా. మరి దావీదు చెప్పినట్టు విధంగా మన ఒక మార్గము అనే విషయాన్ని మనము గ్రహించేవారికి ఉండాలి ప్రియులారా. మరి అదేవిధంగా అబ్రాము కూడా ఒక అద్భుతమైనటువంటి మాట. మరి అది ఆదికాండము మరి 18వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే మరి ఆయన చెప్పినటువంటి మాట మరి చనిపోయినటువంటి మరణ కాలంలో మన తన కుమారునికి చెప్పినటువంటి మాట మనం చూస్తే మరి ఆయన అమ్మా ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానని. మరి ఇక్కడ కూడా మరి అబ్రహాము చెప్తున్నటువంటి మాట తన పిల్లలకు తన మరణ పరివేశంలో ఉన్నప్పుడు మరి తన గురించి ఏం చెప్తున్నా అంటే తన ఇంటి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుట. మరి ఇతను కూడా తన పిల్లలు చెప్తున్నా అంటే మరి న్యాయము నువ్వు జరిగించేవాడికి ఉండాలి, మరి ఆయన యొక్క దేవుని యొక్క మార్గాన్ని నువ్వు తెలుసుకునేవాడికి ఉండాలి అని చెప్తున్నా. అయ్యో నేను చనిపోతున్నా కాబట్టి మరి నువ్వు నన్ను గురించి మీరు ఆ విధంగా చెప్పలేడు, కానీ దేవుని గురించి మరణంలో కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు గైకొనేవాడిగలు, మరి దేవుని యొక్క మార్గాన్ని నువ్వు గైకొనకు అతడు నేను ఆజ్ఞాపించి నేను అతన్ని ఎరిగి ఉన్నాను. మరి ఆ విధంగా మరి మన జీవితాల్లో కూడా మరి గొప్ప భక్తులైన అబ్రాహామును చూసుకున్నాం, మరి దావీదు కూడా చూసుకున్నాం. మరి వాళ్ళు చెప్పినట్టు మరణము గురించి ఏంటంటే అది ఒక మార్గము అన్నట్టుగా చెప్పారు పిల్లరా. కాబట్టి మరి మనం ఈరోజు
మరి మరణం అనగానే భయపడే స్థితిలో లేకుండా మరణము ఎప్పుడొచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను, మరి మరణము ఎప్పుడు కంబలించినప్పటికీ మరి నేను రెండవ రాకడలో ఎత్తబడుతున్నానంటే ఆ విశ్వాసంలో కనుకుంటే మనం ఎప్పుడు మరణానికి భయపడం. ఎందుకనంటే ఎప్పుడు వచ్చినప్పటికీ ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే అనే స్థితి. మరి పౌలు చక్కని మాట అంటాడు, మరి బ్రతుకుట క్రీస్తు కొరకే, చావు అయితే మరీ లాభం అంటాడు. మరి ఎందుకు మరి పౌలు గారు బ్రతకాలని లేదా? కాకపోతే అక్కడ శ్రేష్టమైన ఈ లోకంలో ఉన్నదానికంటే మరి అక్కడ ఎంతో శ్రేష్టమైంది కాబట్టి మరి అంత గొప్ప భక్తుడే ఆ మాట అంటే. ఒకవేళ నాతో ఈ లోకంలో నాతో పని ఉంటే నువ్వు ఉంచుకుంటాడు, ఒకవేళ మనతో ఆయనకు పని లేదనుకో ఆయన తీసేసుకుంటాడు, అంతే. కాబట్టి మనకు నీతి న్యాయమును మనం జరిగించే వారికి ఉంటే మరి దేవుడు తప్పకుండా మరి ఆయుష్ను పొడిగించేవాడికి ఉంటాడు. ప్రియులారా, మరి ఇంకొక విషయం, మరి సమయం ఎంతవరకు 1 అవర్ మాట చెప్పుకొని మనము ముగించుకుందాం. మరి సమయము మనం పాటించాలి కాబట్టి మరి చివరిగా మరి 2వ సమూయేలు గ్రంథము మరి 12వ అధ్యాయము 18 నుంచి 23 వరకు చదువుకున్నట్లయితే అక్కడ సొలొమోను అన్న అయినటువంటి మరి మరణించినప్పుడు మరి దావీదు మరి ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు. ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 18 నుంచి 23. 7వ దినమున చదువు. బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడగగా వారు చనిపోయేననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసము ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి, నీవిలాగు చేయుట ఏమని దావీదును అడగగా అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయేను గనక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోయేదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. మరి ఇక్కడ మరి అద్భుతమైన మాట, మరి దావీదు చెప్తున్న మాటలు చూస్తే మరి 22లో చూస్తే ఎంత అంటే స్పష్టతగా చెప్తున్నాడు అంటే అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో. మరి ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే తన కుమారుడు అయినటువంటి మరి పాపం చేత పుట్టినటువంటి కుమారుడు బత్షెబతో పాపం చేసినప్పుడు ఆ పుట్టినటువంటి కుమారుడే ఈ చనిపోయినటువంటి కుమారుడు. ఎప్పుడైతే ఆయన ఏదైతే ఆయనకు అనారోగ్యం కలిగిందో ఆ అనారోగ్యం గురించి ఆయన ఎంతగానో ఉపవాసం ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన సేవకులు మరి ఆయన మరణించిన సంగతిని వాళ్ళు దాచిపెడతారు. ఎందుకనంటే మరి దావీదు ఇప్పటికే ఇంత ఉపవాసం ఉండి తన కుమారుని మీద ఇంత బాధపడుతున్నాడు. మరి ఒకవేళ ఆయన చనిపోయినని చెప్తే ఆయన ఏ స్థితిలో ఉంటాడో మరి తను ఏ అగాత్యము చేసుకుంటాడని చెప్పి వాళ్ళు ఆ యొక్క విషయాన్ని దాచిపెడతారు. అది గ్రహించినటువంటి మరి దావీదు వాళ్ళు గుసగుసలు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళ మాటలను బట్టి మరి దావీదుకు అర్థమైపోయినప్పుడు ఉపవాసంలో ఉన్నటువంటి వ్యక్తి మరి లేచి ఏం చేశాడంటే ఆయన దేవుని మందిరానికి స్నానం చేసుకుని దేవుని మందిరానికి వెళ్ళి మరి అత్తరు పూసుకొని మరి మనం చాలా సందర్భంగా మరి మరణం అనగానే మరి ఇప్పుడు ముస్లింలు కూడా మరి ఇప్పటికి వాళ్ళు అదే చేస్తారు. పిల్లలు వాళ్ళు స్నానం చేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తారు. అంటే వాళ్ళు కానీ మనము కొత్త నిబంధన ప్రకారం కాదు, కానీ పాతని వాళ్ళు ఇప్పటికి కూడా అదే ఆచారాన్ని వాళ్ళు పాటించేవారికి ఉంటాడు. మరి దావీదు కూడా చేసిన తన కుమారుడు చనిపోయినప్పటికీ మరి ఆయన తన కుమారుడు బ్రతికున్నప్పుడైతే అయ్యో నా మొరని విని దేవుడు నా కుమారుని బ్రతికిస్తాడేమో అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన కుమారుడు చనిపోయిన వార్త మరి దావీదుకు తెలిసిందో మరి ఆయన లేచి మరి దేవుని మందిరానికి వెళ్ళి మరి ఆయన భోజనం పెట్టమని మరి తన యొక్క సేవకులకు అడగడము. అదే కాకుండా ఆయన చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే మరి ఈ యొక్క 22లో చూస్తే అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు మరి దేవుడు కనికరించి బ్రతికించునేమని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. మరి ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? చనిపోయాడు, నేను ఎందుకు ఉపవాసం ఉండాలి?
అంటే ఎంత స్పష్టత మరణము గురించి ఆయన చెప్పినట్టు. మరి ఈరోజు మనం మరణం ఎందుకు మనం కూడా మరి అనేక మార్లు బాధపడుతున్నాం. మన ప్రియులు ఎవరు చనిపోయినప్పటికీ మరి ఆ వేదన నుంచి తిరిగి కోలుకున్నటువంటి స్థితిలో మనం ఉంటాం. కానీ ఒకవేళ మనం వాక్యాన్ని అర్థం చేసుకున్న బిడ్డలమైతే, మరి విశ్వాసం కలిగిన వారమైతే, మరి మరణము ఎప్పుడు సంభవించినప్పటికీ మరణం గురించి మనం బాధపడేవారు. మరి దావీదు ఇక్కడ మరి ఎంత స్పష్టతగా చెప్తుండంటే, మరి ఎందుకయ్యా మరి నీ ఉపవాసం ఉన్నావు అంటే, దేవుడు కనికరించి నా ప్రార్థన విని నా కుమారుని రక్షిస్తాడేమో అనుకున్నా. కానీ మరి ఆయన ఏమైందంటే, మరి ఆయన చనిపోయాడు కాబట్టి నేను ఇంకా ఎందుకు. మరి ఇంకోటి అది చివరిలో చెప్తే, నేను వాణిని తిరిగి రప్పించగలనా. మరి ఎంత మనం ఏమైనా చనిపోయిన వారిని మనం బాధపడతాం, అనేక విధాలుగా మాట్లాడతాం. ఆయన మనం తిరిగి రప్పిస్తామా? రప్పించలేం. కానీ చాలా వేదన పడుతుంటాం. మరి ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటంటే, మరి నేను వాని యొద్దకు పోదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. మరి నిజమే, మన ప్రియులు ఎవరు చనిపోయినప్పటికీ వారు మన యొద్దకు రారు. కానీ మనమే ఒక్కనొక రోజున మరి వారి యొద్దకే పోయేవారే ఉన్నాం. కాబట్టి మరి మరణము గురించి మనం ఎప్పుడు కూడా మరి దావీదు చెప్పిన విధంగా ఒక మార్గం అన్నట్టుగా, మరి అబ్రాహాము చెప్పిన విధంగా, మరి అదేవిధంగా దావీదు తన సొలొమోను అన్న అయినటువంటి అన్న చనిపోయినప్పుడు కూడా మరి దావీదు చెప్పినటువంటిది. మరి మన జీవితాలలో ఎవరన్నా మన ప్రియులు కానీ ఎవరు మరణించినప్పటికీ మనం దాని గురించి ఎక్కువగా బాధపడకుండా, మరి అది దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి మరి ఆయన మనం ఏమి చేసినప్పటికీ తిరిగి ఆయన తీసుకురాలేం. కాబట్టి మనమే ఒకరోజు ఆయన యొద్దకు వెళ్ళవలసిన వారమన్న విషయాన్ని గ్రహించి మరి మన చెప్పబడిన వాక్యము మన జీవితానికి అన్వయించుకొని మరి వాటి ప్రకారంగా జీవించిన కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీ ఘనమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి సాయంకాలపు ఆరాధనలో 2వ ఆరాధనలో ప్రభా పాల్గొనడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నాయన మా పాటల ద్వారాను, మా స్తుతుల ద్వారాను, మా ఆరాధన ద్వారాను ప్రభా మీ మహిమపరచబడ్డారని నమ్ముచు మరి కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి క్రైస్తవుడు మరణాన్ని ఏ విధంగా చూడాలంటే ప్రభా, నీ భక్తులైనటువంటి వారు ఏ విధంగా అయితే నాయన ప్రభా మరి మరణము గురించి చెప్పారో నాయన నీ పరిశుద్ధ గ్రంథంలో, వాటిని మా జీవితానికి అన్వయించుకొని నాయన ప్రభా, ఎప్పుడు ఏ మరణము సంభవించినప్పటికీ నాయన ప్రభా మరి మరణము గురించి మేము దుఃఖించే వారికి ఉండకుండా నాయన ప్రభా, ఇది దేవుని కార్యము, మరి మనుషులను మట్టికి మార్చున్నాడని మరి 90వ కీర్తనలో చెప్పిన విధంగా నాయన ప్రభా, మరి ఇతరుల వల్లే నిరీక్షణ లేని ఇతరులు మీరు బాధపడకున్నట్లు నాకు ఇష్టం లేదని మరి అపోస్తలుల పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్పిన విధంగా నాయన ప్రభా, వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా మరి నీకు నిత్య రాజ్యానికి ప్రభా మరి మేము ఎప్పుడైతే మరణానికి వెళ్ళుచున్నప్పుడు నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశోధించుకొని నాయన ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో మాలో ఉందేమో నాయన ప్రభా, వాటన్నిటిని మేము సరి చేసుకునే నాయన ప్రభా నీ 2వ రాకడలో ఎత్తబడే కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. మరి విన్న వాక్యం నాయన ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటున్నాము తండ్రి. మరి వాక్యానుసారమైన జీవితం జీవించిన కృపను మీరు బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మరి విన్న వాక్య ప్రకారంగానైనా ప్రభా వారి జీవితాలను కట్టుకున్నట్టుకు నాయన ప్రభా, ఎలాంటి సందర్భమైనప్పటికీ నాయన ప్రభా, ఎప్పుడు మాకు మరణము సంభవించినప్పటికీ నాయన ప్రభా మేము ఆ మరణము గురించి ఆలోచించేవారుగా బాధపడేవారికి ఉండకుండా నాయన మా ప్రియ బిడ్డలైనటువంటి మా కుమారులకు మా కుమార్తెలకు నాయన ఆ మరణము గురించి మేము బోధించేవారుగా అలాంటి గొప్ప ధైర్యము అలాంటి ఆలోచన మా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. వచ్చినటువంటి ప్రతి బిడ్డను మరి దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఏ ఆశతో నీ సన్నిధికి వచ్చినారో నాయన ప్రభా, ఏ ఆశ కలిగి నీ సన్నిధిలో కూర్చున్నారో నాయన ప్రభా, వారి హృదయాలోచనలు మీరు ఎరిగినటువంటి గొప్ప దేవుడో ప్రభా. వారి ఆలోచన మాకు తలంపులు పుట్టక ముందే మా తలంపులు ఎరిగినటువంటి గొప్ప దేవుడో నాయన ప్రభా. నాయన మరి నాయన ప్రభా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావతను సఫలపరుస్తానని మీరు వాగ్దానం చేసినటువంటి దేవుడో నాయన ప్రభా. మా బిడ్డల కోరికలన్నిటిని మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన ప్రభా మరి ప్రాముఖ్యంగా నాయన ప్రభా వినడమే కాదు కానీ ప్రభా విన్న వాక్య ప్రకారంగా మేము జీవించండి కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో రానైన ప్రభువైన యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.